ఇలా హిందుత్వం సంబంధించి అన్న హిందుత్వం మాట్లాడాల వద్దా? ఒక్కటి గుర్తుంచుకోరన్నా, బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస అని రాసి పెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2-3 అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం పహల్గాంలో అవయవాలు చూసి ఎన్కౌంటర్ చేసి చంపిరన్నా. ఎవరు చంపారు? ఎవరిని? ముల్దారం చూసి చంపిరన్నా. మంగళసూత్రం చూసి చంపారు. హిందుత్వం మాట్లాడాల వద్దా? హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడిని గులగొట్టారన్నా. హిందుత్వం మాట్లాడాల వద్దా? హైదరాబాద్లో పెద్దమ్మ గుడిని గుల్చేసారన్నా. మాట్లాడాల వద్దా అన్న? నిజామాబాద్లో ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ రియాజ్ అంటోడు కాల్చి పొడిచి చంపిరన్నా. హిందుత్వం మాట్లాడాల వద్దా అన్న? హైదరాబాద్లో గోరక్షకుడు సోను సింగ్ మీద ఇలా ఇబ్రాహిం అంటాడు కాల్పులు జరిపిండన్నా గోరక్షకుల మీద. మాట్లాడాల వద్దా అన్న? ఇలా హైదరాబాద్ డీసీపీ చైతన్య మీద ఇవాళ అన్సారీ అనేటువంటి మూర్ఖుడు ఇవాళ కత్తితో దాడి జరిపి చంపే ప్రయత్నం చేసినట్టు. మాట్లాడాల వద్దా అన్న? ఈ దేశంలో మత మార్పులు జరుగుతున్నాయి. హిందుత్వం మాట్లాడాల వద్దా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు లెక్కనే ఇవాళ హిందువులను బానిసలుగా చూస్తుంటే ఆ బానిస బతుకుడా హిందువుల పడ చైతన్యం తీసుకొచ్చి హిందువులందరినీ ఓట్ బ్యాంక్ మార్చుడా ఒక్కసారి ఆలోచించడానికి వాళ్ళ ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి వచ్చినామా లేదా? ఏం జరిగిందో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చే స్థాయికి ఎట్లొచ్చినామన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓట్ బ్యాంక్ నన్ను అమిత్ షా గారు పిలిచిరన్నా. నన్ను పిలిచి బండి నన్ను సార్ నాకు అధ్యక్షుడు వద్దు సార్, నేను చాలా జూనియర్ సార్, నాతో కాదు సార్, చేయడం కష్టం సార్, నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే చెప్పారు, నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు, అదే కొట్లాట హైదరాబాద్లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు, నువ్వు ధర్మం కోసం కొట్లాడు, నేను ఫ్రీగా ఇస్తున్నాను కొట్లాడు అంటే నేను చెప్పిన సార్ ఇంత విశ్వాసం నమ్మకం నా మీద ఉంచింది సార్. ఇవాళ దేశం గురించి పక్కన సార్, నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 12% ఉన్న ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారు సార్. తెలంగాణ రాష్ట్రంలో 80% మంది హిందువులు ఉన్నారు సార్. ఈ 80%లో కనీసం 40% హిందువులు ఓటు బ్యాంక్ మార్చే అవకాశం నాకు ఉంది సార్, నాకు అలా ఫ్రీడమ్ ఇచ్చేయండి సార్ చెప్పి ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం తగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్లో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఇలా 40 మంది గెలిచిరంటే భాగ్యనగర్లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిరన్న. ఇలా కరీంనగర్లో మొట్టమొదటిసారి మీరు అందరు నన్ను గెలిపించారంటే ఏ రోజైతే కేసీఆర్ కరీంనగర్ గడ్డకు వచ్చి హిందూగాళ్ళు బొందుగాళ్ళని మాట్లాడితే ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులంతా ఒకటై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు హిందూ ధర్మ రక్షకులు అందరూ ఒకటై ఎస్ నేను హిందువులు తప్ప బొందుగాని కాదు, ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులకు స్థానం తప్ప బొందుగాళ్లకు స్థానం లేదు అని చెప్పి గడపకు తిరిగి హిందుత్వం దమ్మేందో చూపెట్టి హిందూ సంఘటన శక్తి ఏందో చూపెట్టి హిందువులు ఓట్ బ్యాంక్ గా మారితే ఏ విధంగా విజయ పరంపర కొనసాగుతుందో చూపెట్టి మొట్టమొదటిసారి హిందువులందరూ గెలిపించిన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న. గల్లా ఎగురు ఎస్ కరీంనగర్ లో హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా మాత్రమే నేను గెలిచిన, నా కార్యకర్తలు హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు కాబట్టి నన్ను గెలిపించడని బరాబర్ గల్లా ఎగురుసుకుని తిరిగే దమ్ము నీకుందా నాకుందన్న మీ అందరి ఆశీర్వాదంతో మీరు ఇచ్చే ధైర్యంతో మీరే బలంగా భావించి నేను చెప్తుంది వాళ్ళ
ఇలా దుబ్బాకలో కానీ హుజరాబాద్లో కానీ మునుగోడులో కానీ వేల మంది కార్యకర్తలు పనిచేసిరన్న. ఈ పనిచేసిన కార్యకర్తలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యంగా రావాలి. ఈ ఎన్నికల్లో గెలిస్తే రామరాజ్యం రావాలి, మోడీ రాజ్యం రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఈ మైనార్టీల కొమ్ము కాసే విధానం పోవాలి. ఇలా హిందూ ఓటు బ్యాంకు దమ్మేందో చూపడితే ఈ మైనార్టీల కొమ్ము కాసే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేపటి నుంచి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని హిందువులకు కొమ్ము కాసే పరిస్థితి తీసుకురావాలని ఒక కసితో పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. 8 మంది శాసనసభ్యులు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లో జై శ్రీరామ్ భారత్ మాతాకి జై, జై నరేంద్ర మోడీ అని చెప్పి నినదిస్తేనే ఇవాళ అక్కడున్న ప్రజలు ఓట్లేసి గెలిపించిన విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఆదిలాబాద్లో ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ. ఇలా పాయల శంకర్ ధర్మం కోసం పనిచేసే కార్యకర్త నాకు గెలిచిండన్న. పాయల శంకర్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇవాళ ముస్లింస్ అంతా ఓటు బ్యాంక్ గా మారి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తే అక్కడున్న హరీష్ రావు హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పనిచేస్తూ జై శ్రీరామ్ అని గర్జించి గాండ్రించింది. కాబట్టి ఎన్నికల ప్రచారానికి నేను కూడా వేరేనా, ఆదిలాబాద్ వేరేనా ఆమె కేసు బుక్ అయిందన్న. ధర్మం గురించి మాట్లాడితే సిర్పూర్ కాగజ్ నగర్ వేరేనా ఆమె కేసు బుక్ అయిందన్న. ఇలా హరీష్ రావు ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పనిచేస్తారు కాబట్టి సిర్పూర్లో కాషాయబ్ జెండా రేపరపలాడిందన్న. ఇలా ముదోల్ బైన్సామి అందరు తెలుసు, 12 ఇండ్లు పేదోళ్ళు ఇల్లు కాలబెట్టారన్న. బూడిదైనాయి, బంగారంగా ఎత్తుకపోయారు. ఎంఐఎం పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు ఎత్తుకపోయారు. పెళ్లి పెట్టుకున్నటువంటి పత్రికలు చూస్తే మనం కాలేని మంటలల్లో పేదోళ్ళు ఇలా పెళ్లి పత్రికలు కూడా ఇంట్లో కాలబెట్టిన పరిస్థితి మనం చూస్తాం. సకినాలు చేస్తుంటే ఉచ్చబోసి ఆపినటువంటి పరిస్థితి మనం చూస్తామన్న బైన్సాలో. ఇలా 12 ఇళ్లను ఇలా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుకు వచ్చి ఇవాళ అక్కడ 12 మందికి, ఇక 12 కుటుంబాలకి ఇల్లు కట్టించి 25 కుటుంబాల ఫర్నిచర్ గురించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా ముదోల్లో గెలిచింది ఎవరన్నా? హిందుత్వం గెలిచింది. ధర్మరక్షణ కోసం పనిచేసే కార్యకర్తలు గెలిపించారన్న. నిర్మల్లో భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు గెలిపించారన్న. నిజామాబాద్లో అదే, ఆర్మూర్లో అదే, గోషామాల్లో అదే. పార్లమెంటు స్థానాలు కూడా అన్ని కూడా ఈ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు కష్టపడి పనిచేశారు కాబట్టి ఇవాళ 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిచామన్నా, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. నేను మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో గెలిచేది ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓట్ బ్యాంక్ పక్క మారుతారు, మార్చి తీర్థం. నేను ముస్లిం మతాన్ని కించపరచలేను.